अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము గత పాఠంలో ఛాందోగ్యోపనిషత్ మనం సంపూర్ణంగా ప్రస్తావించుకున్నాము. ఈరోజు బృహదారణ్యక ఉపనిషత్ ప్రారంభించుకుంటాము. ఈ ఉపనిషత్ గురించి మనము సంక్షేపంగా పరిచయం చెప్పుకున్నట్లయితే, ఈ బృహదారణ్యక ఉపనిషత్ అనేది మనము ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి 10 ఉపనిషత్తులలో అత్యంతమైనటువంటి విశాలమైనటువంటిది అన్నమాట. అన్ని ఉపనిషత్తులు ఒకరికైతే ఈ ఒక్క ఉపనిషత్తు చాలా విశాలంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది కూడా. చాలా పెద్ద ఉపనిషత్తు అంట, అన్ని మిగతా వాళ్ళని పోల్చుకుంటూ కూడా. చాందోగ్య ఉపనిషత్తు కంటే కూడా ఇది ఎక్కువగా ఉంది. అంటే దాదాపుగా చాందోగ్య ఉపనిషత్తు కూడా విశాలంగానే ఉంది, అయినప్పటికీ కూడా ఇది కూడా చాలా పెద్ద ఉపనిషత్తు, అంతిమ ఉపనిషత్తు కూడా ఇది. మనం 11 ఉపనిషత్తులో ఇది అంతిమ ఉపనిషత్తు, విశాలంగా ఉంటుంది. దీన్ని ఉపనిషత్తు బృహదారణ్య, బృహద్ అంటే ఉంటే మనకు విశాలమైన, మహత్తమైన, అరణ్యం అంటే అడవి, అంటే ఒక బీభత్సమైనటువంటి ఘనఘోరమైనటువంటి అడవిలో ఈ ఉపనిషత్తు రాయబడింది అన్నమాట. దానికి బృహదారణ్యక ఉపనిషత్తు అని చెప్తాను. అక్కడి ఋషులు మహర్షులు అక్కడ ఆ స్థానంలో ఉంటూ, అక్కడ అడవిలో ఉంటూ, అడవి ప్రాంతంలో ఉంటూ ఈ మహాన్ గ్రంథాన్ని వాళ్ళు అక్కడ కూర్చొని రాశారు. అందుకే బృహదారణ్యక ఉపనిషత్తు అంటాం. బృహత్ అరణ్యక అడవిలో కూర్చుని ఈ ఉపనిషత్తుని తయారు చేశారు. కాబట్టి ఇది మామూలుగా శుక్ల యజుర్వేదంకి సంబంధించినటువంటి గ్రంథంగా తీసుకుంటారు అన్నమాట. అంటే శుక్ల యజుర్వేదంలో కాణ్వ శాఖకి సంబంధించినటువంటి శుక్ల యజుర్వేదంలో కాణ్వ శాఖకి సంబంధించినటువంటి వాజసనేయి బ్రాహ్మణము, అలాగే శతపథ బ్రాహ్మణము, వాజసనేయి బ్రాహ్మణం మరియు శతపథ బ్రాహ్మణం యొక్క అంగంగా భావిస్తారు. అంటే వాటి అంతర్గతం నుంచి ఈ ఉపనిషత్తులో ఉండేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి తీసుకోబడ్డాయి, వాటి నుంచి ఈ విషయం ప్రస్తావించబడింది. అలాగే ఈ ఉపనిషత్తులో ఎక్కువగా మనకు అంటే ముఖ్యతత్వంతో పరమాత్మ తత్వాన్ని చెప్పడం ముఖ్య ఉద్దేశము. దాంతోపాటు ఇక్కడ ఆత్మ పరమాత్మ సృష్టి, ఉత్పత్తి, ప్రళయం గురించి, అలాగే సన్యాస నిష్ఠ గురించి విశేషంగా చెప్పబడింది అన్నమాట. సన్యాస నిష్ఠ గురించి, అలాగే ఇంకా మనకు దృష్టాంతాలు ఏవైతే ఉన్నాయో, యాజ్ఞవల్క్య గార్గి మైత్రి యొక్క సంవాదము, అలాగే దేవతలు రాక్షసుల యొక్క సంవాదము, ఇటువంటి విషయాలు మనం సంక్షేపంగా చెప్పుకున్నా. ఒక దృష్టాంత రూపంలో ఉన్నటువంటి దేవతలకు రాక్షసుల మధ్య ఉండే సంవాదం ఏదైతే ఉందో, అలాగే మనకు ఋషులు ప్రాణ ఉపాసన పద్ధతి సంబంధించి ఏవైతే విషయాలు చెప్పారో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి అన్నమాట. అలాగే సృష్టి ఉత్పత్తితో పాటు మనకు ప్రాణ విద్య సంబంధించి విషయాలు ఏవైతే ఉన్నాయో, అలాగే భక్ష్య అభక్ష్య పదార్థాల గురించి కానీ, విద్య విషయం గురించి కానీ, అలాగే ముఖ్యంగా బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం కొరకు, ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని చెప్పడం కొరకు భిన్న భిన్న ప్రకారాలుగా దృష్టాంతుల మాధ్యంతో ఇక్కడ చెప్పబడ్డాయి అన్నమాట. అటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనకు ఈ ఉపనిషత్తులో తెలుసుకుంటాము. ముఖ్యంగా సంవాదాలు అయితే యాజ్ఞవల్క సంవాదము, దేవతలకు అసురులకు ఉన్నటువంటి మధ్య సంవాదము, ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మనకు విశేషంగా చెప్పబడ్డాయి. అవి మనకు ఇక్కడ మనం ఇంతవరకు
ఉపనిషత్ విషయంలో విన్న విషయాలు ఏవైతే ఉన్నాయో భౌతికంగా కానీ లౌకికంగా కానీ మనం చూసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విషయాలు దాదాపుగా ఇక్కడ వచ్చేస్తాయన్నమాట. మనం ఇంతవరకు ఏదైనా దృష్టాంతం ఎవరు చెప్పినా కూడా మనకు చాలా మంది ఈ ఉపనిషత్తుని ఆధారం చేసుకొని చెప్తూ ఉంటారు అన్నమాట. ఆ విషయాలన్నీ మనకు ఇక్కడ ఇవ్వబడ్డాయి అన్నమాట. కాబట్టి మనకు ముందుగా సృష్టి ఉత్పత్తి విషయం గురించి ఒక ఈ బ్రహ్మాండం అనేది ఒక యజ్ఞము. ఈ బ్రహ్మాండం ఏది నడుస్తుందో ఒక యజ్ఞం. అలాగా అశ్వమేధంతో పోలిస్తూ దీన్ని ఈ ప్రథమ అధ్యాయాన్ని ఇక్కడ చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ బ్రాహ్మణంలో బృహదారణ్యక ఉపనిషత్తులో 6 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 6 అధ్యాయాలు ఉంటాయి అన్నమాట. ప్రతి అధ్యాయంలో మనం ఇప్పుడు మనం ముందుగా ప్రథమ ఖండము, ద్వితీయ ఖండము, తృతీయ ఖండాల గురించి చెప్పుకున్నాం. ఇక్కడ అలా చెప్పకుండా ప్రథమ బ్రాహ్మణము, ద్వితీయ బ్రాహ్మణము, తృతీయ బ్రాహ్మణము, చతుర్థ బ్రాహ్మణం, పంచమ బ్రాహ్మణం, ఒక్కొక్క అధ్యాయంలో 6 బ్రాహ్మణాలు, 5 బ్రాహ్మణాలు, 10 బ్రాహ్మణాలు, 7 బ్రాహ్మణాలు, 8 బ్రాహ్మణాలు, అలాగా ఒక్కొక్క అధ్యాయంలో అలా బ్రాహ్మణాల కింద ఉంటాయి. ఖండాల కింద కాకుండా బ్రాహ్మణాలు అని చెప్పుకుంటాం అనమాట. మొత్తానికి 6 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయంలో కొన్ని బ్రాహ్మణాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రథమ అధ్యాయంలో 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. అలాగే ద్వితీయ అధ్యాయంలో అలాగే 4-5 బ్రాహ్మణాలు ఉన్నాయి. అలాగా ఒక్కొక్క బ్రాహ్మణం గురించి ఒక్కొక్క విషయం తీసుకుని చెప్పబడుతుంది అన్నమాట. బట్ ఈ రకంగా సంక్షేపంగా చూసినట్లయితే దీంట్లో విశేషంగా సృష్టి ఉత్పత్తి ప్రళయం గురించి, ఆత్మతత్వం గురించి, యాజ్ఞవల్క్య మధ్య సంవాదం గురించి, అలాగే అనేక మనం ముందు చెప్పేటువంటి ఋషి మహర్షులు వారి యొక్క దృష్టాంతం ఉల్లేఖిస్తూ ఇక్కడ విషయ ప్రతిపాదన చేయబడింది. సో ఈ విషయాలను మనం ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడంలో అత్యంత సహాయపడతాయి. అటువంటి ఉపనిషత్తుని మనం ప్రారంభించుకోబోతున్నాం. సంక్షేపంగా ఇది మీకు చెప్పాను. శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి కాన్వ శాఖ అంతర్గతంలో వాజస్నేయ బ్రాహ్మణము శతపథ బ్రాహ్మణం యొక్క అంతర్గతం తీసుకోబడింది అన్నమాట. అందుకే దీన్ని శుక్ల యజుర్వేదీయ భాగంగా తీసుకుంటామట. అందులో ఉండేటువంటి బ్రాహ్మణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకుని ఈ విషయం ప్రస్తావించబడింది. అస్తు చాలా విషయాలు మనం బ్రహ్మతత్వాన్ని బోధించడంలో అత్యంత దృష్టాంతాల మాధ్యమంతో చెప్పబడుతుంది. అటువంటి విషయాలను కూడా మనం ప్రాణ విద్య, శరీర విద్య ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం అనమాట. అందులో మనం క్రమంగా చూసినట్లయితే అవన్నీ చూద్దాం. ముందుగా మనకు అనేక సార్లు చెప్పుకున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం అని చెప్పి పూర్ణాత్ పూర్ణముదచ్యత, పరమాత్మ పూర్ణ స్వరూపుడు, ఎల్లప్పుడూ పూర్ణంగానే ఉంటాడు. దాంట్లో లేశ మాత్రం కూడా అల్పం అంటూ ఉండదన్నమాట. అందుకే పూర్ణంలోంచి పూర్ణం తీసిన పూర్ణ స్వరూపుడు కాబట్టి, జ్ఞాన స్వరూపుడు కాబట్టి, అనంత స్వరూపుడు కాబట్టి, అందులో అనంతం నుంచి అనంతం తీసిన మనకు అనంతమే ఉంటుంది కానీ పూర్ణత్వం ఉంటుంది కానీ దాంట్లో తక్కువ అంటూ అనేది కాదనమాట. అంటే తక్కువ అవుతుందంటే అక్కడ మన కాల పరిణామానికి చెందుతాడు ఆ పరమేశ్వరుడు. కానీ ఆ పరమేశ్వరుడు పూర్ణ స్వరూపుడు, పూర్ణ శక్తివంతుడు, పూర్ణ వ్యాపకుడు, అంతటా విస్తరించి ఉన్నాడు కాబట్టి, వ్యాపించి ఉన్నాడు కాబట్టి, అందరికీ జగత్ ఆధారకుడు కాబట్టి, ఆయన పూర్ణానంద స్వరూపుడు కాబట్టి, ఆయన అన్ని సకల ఐశ్వర్యములతో సకల గుణగణాలతోటి సంపూర్ణంగా నిండి ఉన్నాడు కాబట్టి అతనిలో పూర్ణత్వం ఉంది. కానీ ఆ పూర్ణత్వాన్ని మనం తీయడానికి తీసినా కూడా పూర్ణమే ఉంటుంది కానీ అపూర్ణం అంటూ ఏది ఉండదు అని చెప్పి ఇది ముందుగా శాంతి పాఠంలో శాంతి సూక్తం మనం ఇక్కడ చెప్పుకున్నాం ముందుగా. అస్తు ఇది మన చాలాసార్లు మనం గత ఉపనిషత్తులో కూడా చూసాము. ఇప్పుడు మనం ఈ అధ్యాయం ప్రారంభించుకున్నట్లయితే చూడండి. అథ ప్రథమోధ్యాయ. ప్రథమ అధ్యాయంలో ప్రథమ బ్రాహ్మణము, ప్రథమ అధ్యాయంలో ప్రథమ బ్రాహ్మణం అదంటూ మనం చూద్దాం మంత్ర రూపంలో. ఇక్కడ విషయాన్ని అంతా కూడా సృష్టి యొక్క రహస్యాన్ని ఇప్పుడు హాయి, వాజి, అర్వ, అశ్వరూపంలో, ఇప్పుడు అశ్వమేధ యాగం అంటాం కదా, అలాగే ఈ సృష్టిని ఒక విరాట్ అశ్వరూపము, ఈ సృష్టి బ్రహ్మాండం అయితే మనం గతంలో చెప్పుకున్నాము. దీన్ని కూడా ఒక విరాట్, ఈ బ్రహ్మాండమే యజ్ఞమే ఒక విరాట్ అశ్వరూపము. అశ్వంలో ఏవో ఉన్నాయి. ఇప్పుడు చంద్రుడు ఏ రకంగా పనిచేస్తున్నాడు అంటే, ఒక పిండంలో మనం చెప్పుకున్న ఇంద్రియాలు ఏ విధంగా ఉన్నాయో, ఒక్కొక్క ఇంద్రియం యొక్క అవయవం, ఒక్కొక్క ఇంద్రియము ఏ రకంగా మన శరీరాన్ని గతివిధిగా ఉంచుతూ చలాయమానంగా చేస్తుందో, అలాగే ఈ బ్రహ్మాండంలో కూడా ఉండే పదార్థాలు ఏవైతే ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడేటువంటి అంశమే. ఇప్పుడు శరీరంలో ఏ అంగము ఉపయోగమైంది, ఏ అంగం ఉపయోగం కానిదని చెప్పగలుగుతామా?
శరీరంలో ఉన్న ప్రతి అంగం కూడా ఉపయుక్తమైంది, ప్రతి అంగం కూడా ప్రాధాన్యమైందే. దీంట్లో ఇది ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదని చెప్పనీకి లేదన్నమాట. దాంట్లో కూడా దేనికి ఏ ప్రాణం ఏ అంగం అయితే ఉంటుందో ఏ అంగం అయితే ఉంటుందో ఈ శరీరం ఉంటుందో, ఏ అంగం లేకపోతే ఏ అవయవం లేకపోతే శరీరం ఉండదో అది ముఖ్యమైనది అనుకోవచ్చు. అక్కడ హృదయం లో ఉండే జీవాత్మ అత్యంత ముఖ్యమైనదంటే ఆ జీవాత్మ లేకపోతే ఎంత ఉన్నా పిండం ఉన్నా అదేం పనిచేయదు అన్నట్టుగా. కానీ ఆ సందర్భం కాకుండా మామూలుగా శరీరంలో ప్రత్యేక అవయవం కూడా ప్రధానమైనదే. అలాగే ఈ పిండంలో బ్రహ్మాండంలో కనిపించేటువంటి ప్రతి పదార్థం కూడా అత్యంత ముఖ్యమైనదే. ఇది ముఖ్యమైనది, ఇది అప్రధానమైనది చెప్పడానికి లేదన్నమాట. దేని యొక్క ప్రాముఖ్యత, ఏ అవయవం యొక్క ప్రాముఖ్యత దానికి ఆ పరమాత్మ అందుకోసం ఉంచాడన్నమాట. దాంట్లో వ్యర్థంగా ఉన్నట్లే పరమాత్మ సృష్టిలో ఈ పిండంలో ఏ పదార్థం సృష్టించేవాడే కాదు. కాబట్టి ఈ బ్రహ్మాండం మీద పిండం మీద ఏవైతే క్రియాకలాపాలు నడుస్తున్నాయో ప్రతి ఒక్కటి కూడా సార్థకమైనవే. బ్రహ్మాండం మీద ఉన్నటువంటి ప్రత్యేక మనం చెప్పుకున్నాం, బ్రహ్మాండం మీద ఉన్నటువంటి ప్రత్యేక తినక చిన్న గడ్డి పూస కూడా, గడ్డి పాస కూడా మొదటి ఉపయుక్తమైందే. మనకు దాని యొక్క ఉపయోగం తెలియకపోవచ్చు. రోడ్లెమ్మడి మనం ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఏ చెట్లు చేమలు ఉంటాయి, ఏదో అన్ని పిచ్చి పిచ్చిగా ఉన్నట్టు ఉంటాయి, అవన్నీ ఏం పనికిరా, మనకు తెలియదు అంతే. కానీ ప్రతిదీ కూడా ఔషధమే. అమంత్రం నాస్తి అక్షరం, నాస్తి మూలం అనౌషధం. ప్రత్యేక మూలం కూడా ఔషధయుక్తమైంది, ప్రత్యేక అక్షరం కూడా ప్రత్యేక అక్షరం కూడా రహస్యమైనదే. ప్రత్యేక మంత్రం, ప్రత్యేక అక్షరం కూడా ఏది కూడా వ్యర్థం కాదు. ప్రతి అక్షరానికి ఒక ఔన్నత్యం ఉంది, ప్రతి అక్షరానికి ఒక విశిష్టత ఉంది, ప్రతి అక్షరము బ్రహ్మస్వరూపమే. ఆ ఒక్క అక్షర తత్వాన్ని తెలుసుకున్నట్లయితే పరబ్రహ్మను పొందవచ్చు. అందుకే యో అక్షర బ్రహ్మ నిష్ణాత స పరబ్రహ్మాది గచ్చతి. ఎవరైతే అక్షర బ్రహ్మను, అక్షర స్వరూపాన్ని తెలుసుకుంటారో అతడే పరబ్రహ్మను తెలుసుకోగలుగుతాడు, పరమాత్మ యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకోగలుగుతాడు అన్నమాట. అందుకే మనకు అలాంటి అక్షర బ్రహ్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. శరీరం యొక్క అవయవాలను, పిండంలో ఉండే తత్వాలను యథార్థంగా తెలుసుకుని యథాయోగ్యమైన వ్యవహారం చేసినట్లయితే మన మనసు కూడా నిర్మలమవుతుంది, స్వచ్ఛమవుతుంది, పవిత్రంగా ఉంటుంది. ఎప్పుడైతే మన మనసు నిర్మలంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉన్నట్లయితే ఆధ్యాత్మిక సంబంధి విషయాలు ఏవైతే ఉన్నాయో, పరమాత్మ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మ మనసు, చిత్తము, అహంకారం ఏవైతే అంటున్నాం, మన బుద్ధి, చిత్త, అహంకారాలు ఏవైతే సూక్ష్మంగా ఉన్నాయో అటువంటి విషయాల పట్ల మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది అన్నమాట. వాటి అర్థం చేసుకునే శక్తి, సామర్థ్యం మనలో ఉత్పన్నం అవుతుంది. లేకపోతే ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఏదో నడుస్తుంది, పిండం నడుస్తుంది, ఆ గతిశీలంగా ఉంది, దాంతో మనకి పనే ఉంది అనుకోవచ్చు. అలాంటి చాలా మంది ఇప్పుడు అలాగే చేస్తున్నారు అన్నమాట. కానీ ఏ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా ఒక రోజు మనం ఖచ్చితంగా అంతర్ముఖంగా చూడాల్సిందే, అంతర్ముఖంగా మనం దాన్ని తెలుసుకోవాల్సిందే. కానీ కొంతమంది అది సంసారంలో మాయలో, సంసారంలో ఉన్నటువంటి ప్రవాహంలో ప్రవహిస్తున్నది కాబట్టి ఈ వెనక వైపు తిరిగి చూడటం లేదు. ఆ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, తన అంతరాత్మని చూడలేకుండా పోతున్నమాట. కానీ ఒకరోజు వాళ్ళైనా అందరూ ఇటు రావాల్సిందే. ఎందుకంటే సంసారంలో వ్యక్తి ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా శాశ్వతంగా, సుఖంగా, సంతోషంగా ఉండలేడు. కాబట్టి ఒకరోజు కాకుండా ఒకరోజు దెబ్బలు తగిలిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తారన్నమాట. అప్పుడు మళ్ళీనా ఇదే మార్గంలోకి వచ్చేసాయి, దాన్ని అనుసరిస్తూనే మనం ముందుకు వెళ్తుండాలి. ఎందుకంటే ఏ ఆత్మ, జీవాత్మ కూడా మోక్షానికి వెళ్ళలేదని కాదు. ప్రత్యేక ఆత్మ పరమాత్మ యొక్క ఆనంద స్వరూపాన్ని, అనుభూతిని పొందిందే కాబట్టి, పరమాత్మ ఆనంద స్వరూపాన్ని అనుభవిస్తుంది కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని మనం వేడుకుంటాం. తెలిసి తెలియకుండానే, మనకు తెలియకుండా ప్రతి ఒక్క ఎంత నాస్తికులు కూడా ఏదో ఒక శక్తి ఉంది, ఏదో ఒక తత్వం ఉంది అని చెప్పి మనం నమస్కరించుకుంటూనే ఉంటాం అన్నమాట. మనం చూడలేదు కానీ ఆ భయం ఉంది, ఆ నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది, ఆ శ్రద్ధ ఉంది పరమాత్మ పట్ల. ప్రతి ఒక్కరికి ఉంటే ఎటువంటి నాస్తికుడిగా కూడా ఏదో 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏదో చెప్తాడు, ఏదో ఒకటి పరోక్షంగా మనం అందరం మనసులో అనుకునేది, గుడికి వెళ్ళి అనుకునేదైనా, ఒక వ్యక్తిగతంగా మనసులో కూర్చొని అనుకునేదా, ఇంట్లో కూర్చొని అనుకునేదా, ఏదో నాకు ఈ రకమైన కష్టం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, నాకు దానికి అసలు మార్గాన్ని చూపించి సద్బుద్ధిని ప్రసాదించు, దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పి మనం ప్రార్థిస్తాం, వేడుకుంటాం పరమాత్మను. ఎక్కడ వచ్చినా అక్కడే వేడుకుంటాం. ప్రతి ఒక్కరు మనసులో అనుకుంటుంటారు, నేను కాపాడాలని, రక్షించాలని, నన్ను ఇది చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటా. అక్కడ ఎక్కడ అనుకుంటాం అనే వ్యక్తి ప్రత్యక్షం లేడు కదా. అంటే మన మనసుల్లో, మన సంస్కారంలో ఆ పరమాత్మ ఒక తత్వం ఉంది, పరమాత్మ ఒక శక్తి ఉంది, ఆ నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. కాబట్టి ఆ రకంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ అనుభూతి లేకపోతే, ఆ విశ్వాసం, ప్రత్యక్ష వ్యక్తి మనం చూసి ఎందుకు ఊహించుకుంటాం? ఇప్పుడు ఒక వ్యక్తి అయితే విధంగా మాట్లాడుతుంది, మీరు అంతటితో మాట్లాడుతున్నా కానీ మనం మాట్లాడుతున్నాడు, మీరే లేకపోతే ఏం మాట్లాడగలుగుతాను? మీరు ఉన్నదనే నమ్మకం, మీరు చదువుతున్న ఆశ, నమ్మకం, విశ్వాసం అది ఉపయోగపడుతుంది, వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది, వాళ్ళు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు. అలా పరస్పరం ఆదాన ప్రదానం జరుగుతుంది. కాబట్టి
అది అది నమ్మకం మీద విశ్వాసం మీద ఒకరి మీద ఒకటి విశ్వాసం జరుగుతుంది కాబట్టి అలా కొనసాగుతూ ఉన్నాడు. అలాగే పరమాత్మ పట్ల మనందరికీ కూడా భావన ఉంది, సుఖాన్ని పొందాలనే భావన ఉంది, పరమాత్మ అందరికీ శక్తివంతుడనే భావన ఉంది. కాబట్టి మనం ఆ తత్వాన్ని చూడలేకుండా పోతున్నామంటే మనలో ఉండేటువంటి మోహ మాయ అవిద్య అంధకారాలు ఏవైతే ఉన్నాయో, మాలిన్యం ఏదైతే ఉందో మనం మన స్వరూపాన్ని చూడలేకుండా పోతున్నాము. మనం తమో గుణంతో యుక్తమై ఉన్నాము, రజోగుణంతో యుక్తమై ఉన్నాం. సత్వగుణం అనేది లేనే లేదన్నమాట. ఒకసారి కాకుండా ఒకసారి మనకు ఆ తత్వాన్ని ఇంకితం చేసేటువంటి జ్ఞానం, మనకు స్థిరమైన జ్ఞానం మనకు అందడం లేదన్నమాట. ఎక్కువ తమో గుణంతో ఉన్నాం కాబట్టి, మూఢత్వంతో యుక్తమై ఉన్నాం కాబట్టి, ఆలస్యం ప్రమాదంలో యుక్తమై ఉన్నాం కాబట్టి ఇటువంటి విషయాలు మనకు బోధపడటం లేదు. అటువంటి విషయాలన్నీ మనం బోధపడాలి అంటే మనకు నిత్య నిరంతరంగా ఈ స్వాధ్యాయాన్ని చేసినట్లయితే, మనం విన్నట్లయితే, ఆ రకంగా ప్రయత్నం చేసినట్లయితే మనసులో భావన ఉత్పన్నమవుతుంది. ఆ కర్మ సంబంధి ఇప్పుడు దీంట్లో విషయాలు కూడా అవి చెప్పబడాయి. ఆ ముక్తి అంటే ఏంటి, ముక్తికి కావాల్సిన ఉపాయం ఏంటి, ముక్తి కావాల్సిన సాధనాలు ఏంటి, దానికి సంబంధించిన ఏ పని చేసినా కూడా మన ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్ప అనుగుణంగా మన ఆ సామాగ్రి మనం తెచ్చుకుంటాము. సామాగ్రి చేసి ఆ సామాగ్రి ఎలా ఉపయోగించాలి ఉపయోగిస్తామంట. దాన్ని ఒక క్రియా రూపంలోకి తీసుకొస్తాము. ఏం కావాలో మనకు ఒక పద్ధతి ప్రకారంగా సంకల్పం, నాకు ఇది కావాలి, లక్ష్యం కావాలి, నాకు ఇది ఒక లక్ష్యం, ప్రతి ఒక్కరి ఒక కామన ఉంటున్నాడు, ఒక ఆశ ఉంటున్నాడు, ఏదైనా కావచ్చు. అది సాంసారికంలో ఉండేటువంటి కామన, పరమాత్మక కామన, ఏదైనా కానివ్వండి, కామన ఖచ్చితంగా ఉంటుంది. ఆ కామనను బట్టే ప్రారంభం ఏర్పడుతుంది, కామనను బట్టే కర్మ ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఆ కర్మలు పుణ్యకర్మల పాపకర్మల దాన్ని బట్టి మనకు మళ్ళీ జన్మ ఉంటుంది, దాన్ని బట్టి మనకు సుఖ శాంతి అనేవి లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాలను కూడా మనకు ఇక్కడ ఇలా ఏ విధంగా ఉండాలని చెప్పబడుతున్నాయి. కాబట్టి వాటిని మనం క్రమంగా చెప్పుకుందాం. అస్తు. ఇక్కడ మొట్టమొదటిగా ప్రథమ బ్రాహ్మణంలో మంత్రం వచ్చేసి ఏం చెప్పి అంటే, ఉషా వా అశ్వస్య మేధ్యస్య శిరః సూర్యశ్చ చక్షుః వాతః ప్రాణః వ్యాత్తం అగ్నిః వైశ్వానరః సంవత్సరః ఆత్మా అశ్వస్య మేధ్యస్య. ఆత్మా అశ్వస్య మేధ్యస్య దేవుః పృష్టం అంతరిక్షం ఉదరం పృథివీ పాజస్యం దిశః పార్శ్వే అవాంతర దిశః పరశవః ఋతవో అంగాని పరశవో ఋతవో అంగాని మాసాశ్చ అర్ధమాసాశ్చ పర్వాణి అహోరాత్రాని ప్రతిష్ఠా నక్షత్రాని అస్థీని నభో మాంస అన్యో మాంసాని అవధ్యు మాంసాన్యు వధ్యం సికతాః సింధవో గుదా యత్రిచ్చ క్లోమానశ్చ పర్వత ఓషధయశ్చ వనస్పతయశ్చ లోమాని ఉద్యన్ పూర్వార్ధో నిమ్నలోచన్ జగనార్ధో యత్ విజృంభతే తద్ విద్యోతతే యద్ విధూనతే తత్ స్తనయతి యత్ మేహతి తద్వర్షతి వాగేవ అస్య వాక్ అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశం అంతా విశాలంగా, అంటే ఇక్కడ ఈ బ్రహ్మాండము అశ్వమేధ యాగంతో పోల్చి, అశ్వమేధ యాగంలో ఏ విధంగా అంగాలు ఉంటాయో, అంగాలు ప్రత్యంగాలు ఉంటాయి శరీరంలో, అలాగా ఈ బ్రహ్మాండాన్ని అశ్వంతో పోల్చామంట. అశ్వమేధ యాగం ఉంటుంది కదా, అశ్వమేధ యాగంలో ఉండే అశ్వం ఏ విధంగా ఉంటుంది, అంటే అవయవాలు దుక్తమై ఉంటుందో, అలాగే ఈ బ్రహ్మాండం కూడా ఒక విరాట్ అశ్వరూపం అన్నమాట. విశాలం బట్టి అశ్వం ఏ విధంగా ఉంటుందో, ఆ అశ్వము గతిశీలంగా ఉండాలంటే ఏ రకమైన ఇంద్రియాలు ఏ రకంగా పనిచేస్తున్నా, అలాగా ప్రత్యేక బ్రహ్మాండం గతిశీలంగా ఉందంటేనా అది ఒక అశ్వం యొక్క విరాట్ స్వరూపము. ఈ విధంగా మనకు అశ్వం యొక్క విరాట్ స్వరూపం కనిపిస్తుందో, అలాగే బ్రహ్మాండం యొక్క విశాలమైన విరాట్ స్వరూపం మనకు కనిపిస్తుంది అన్నమాట. అందుకే క్రమంగా ఒక్కొక్క అంగాన్ని ఒక్కొక్క అవయవంతో పోల్చిన, పిండంలో ఉన్నటువంటి అంగాలు ఏ విధంగా ఉన్నాయి, కళ్ళు, నేత్రాలు, ముక్కు, చెవులు, ఇవన్నీ, పొట్ట, ఇవన్నీ మనకు లోపల ఉండే నాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ రకంగా క్రమబద్ధంగా ఉండి పనిచేస్తున్నాయో అటువంటి విషయాలన్నిటినీ కూడా ఇక్కడ ఆ బ్రహ్మాండంతో పోల్చుకొని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అందుకే ఉషా వ అశ్వస్య మేధ్యస్య శరీరః. ఉష అనేది ఏదైతే ఉందో, ఉష అంటే ప్రాతకాల సూర్యుడు ఉదయించడానికి ముందు స్థితి ఉంది కదా, సూర్యుడు ఉదయించడానికి ముందు స్థితి ఏదైతే ఉందో, సూర్యుడు ఉదయించడానికి సిద్ధంగా ఉంటాడు, ఆ ముందు స్థితి ఏదైతుందో ఉషాకాలం అంటామంట. ఏమంటాము? ముందు కాలం, సూర్యుడు ఉదయించడానికి ముందు కాలాన్ని ఉషాకాలము అంటాము.
అది ఎట్లా ఉంటుందా? అశ్వస్య మేధ్యస్య, ఈ అశ్వమేధ ఇది ఒక చెప్పాను కదా, ఈ బ్రహ్మాండం ఒక యజ్ఞ స్వరూపం అట. ఆ యజ్ఞానికి స్వరూపం ఒక విశాల సామ్రాజ్యం అనమాట. కాబట్టి ఈ ఉషా కాలం అయితే ఉష అశ్వస్య మేధ్య శిర, ఈ ఉష అనేది ఈ బ్రహ్మాండానికి ఒక శిరస్సు లాంటిది అంట. ఏంటి? ఈ బ్రహ్మాండానికి ఒక తల. ఏది? ఉషా కాలం. ఉష అంటే సూర్యుడు ఉదయించే ముందు స్థితి అయితే ఉందో, ఈ బ్రహ్మాండానికి మేధ్యస్య అశ్వస్య మేధ్యస్య, అశ్వమేధ యాగానికి అశ్వమేధ సంబంధించడానికి ఒక శిరస్సు వంటిది, ఒక తల లాంటిది, అంటే ముఖ్యమైనది ఉషాకాలం అనేది. అలాగే సూర్య చక్షు. సూర్య చక్షు అంటే ఈ వైశ్వానర ఆ శరీరానికి ఈ బ్రహ్మాండ నేత్రం ఏదైతే ఉందో, అలాగే ఈ బ్రహ్మాండానికి నేత్రం ఏదంటే సూర్యుడు. ఈ బ్రహ్మాండంలో సూర్యుడు నేత్రంగా తీసుకున్నాము. అలాగే ఆ వైశ్వానర అశ్వానికి ప్రాణం ఏంటంటే వాత. వాతని పంచభూతంలో వాయువు అయితే ఉందో అది వాతమే, ప్రాణమే. వాత అంటే వాయువు అయితే వాయు మహాభూతం ఏందో అదే ప్రాణము. అదే ఇక్కడ ప్రాణం కింద చెప్పుకున్నాం. అలాగే వ్యక్తం అయితే ఉందో అది అగ్ని, అగ్ని స్వరూపం అని చెప్పుకున్నామట. సూర్యుడు నేత్రానికి సమానంగా చెప్పుకున్నాం. వాయు ఇక్కడ ప్రాణము, శ్వాస ప్రశ్వాసం యొక్క చింది చెప్పుకున్నాం. వ్యాప్తం అంటే ముఖం అట. వ్యాప్తం అగ్ని, అగ్ని విధంగా ఆ అగ్ని ముఖంలోకి వచ్చినటువంటి అవి ఏ విధంగా అన్నిటిని భస్మీభూతం చేస్తుందో అంట, భస్మీభూతం చేస్తుందో అలా మన ముఖంలోకి వచ్చిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్ని భస్మీభూతం అవుతూ ఉంటాయన్నమాట. అందుకే వ్యాప్తం అంటే ఓపెన్ గా ఉన్నటువంటి ముఖం అయితే ఉందో అది అగ్ని స్వరూపం అనమాట. అగ్ని వైస్మరణం అంటే అగ్ని వైస్మరణ పద్ధతితో ఉన్నటువంటి అగ్ని అనమాట. ఆ అగ్నికుండంలో ఏం వేసినా ఈ విధంగా భస్మీభూతం అవుతాయో అలాగా ఇక్కడ అదే విధంగా తీసుకుంటామట. అందుకే వ్యాప్తం అగ్ని వైశ్వానర. అలాగే సంవత్సరం అంటే సంవత్సరం అంటే వర్షకాలం అయితే ఉందో అది ఆత్మ యొక్క దడంగా తీసుకున్నామట. అంటే ఇక్కడ సంవత్సర కాలం ఏదైతే ఉందో ఈ బ్రహ్మాండ విరాట్ స్వరూపానికి అది ఏంటి? ఆత్మ స్వరూపము. ఇక్కడ సంవత్సరం ఏదైతే ఉందో ఈ పిండానికి ఆత్మ స్వరూపం అంట. ఏంటి? ఈ పిండం కాదు, ఈ బ్రహ్మాండానికి ఆత్మ. సూర్యుడు నేత్రం అని చెప్పుకున్నాము. ఆ పంచభూతాలు వాయువు అని చెప్పుకున్నాం. అలాగా ఈ సంపూర్ణమైనటువంటి ఆ పిండానికి అంటే బ్రహ్మాండానికి ఆత్మ వంటిది ఏంటంటే సంవత్సరము అని చెప్పి చెప్పుకున్నాం. సంవత్సరం కింద చెప్పుకున్నామట. అంటే ఒక దడ అంటే మొత్తం ముఖ్య భాగంగా ఉంటుంది కదా, అది మొత్తం శరీర భాగం అంతా, తలని తీసేసి శరీర భాగం అంతా కూడా ముఖ్యమైనది. అలాగే అశ్వస్య మేధ్యస్య అంటే అశ్వరూప విరాట్ జగత్తును అశ్వరూపంతో యుక్త విరాట్ జగత్ ఏదైతే ఉందో మనకు జగత్తులో అది దీవలోకం అనమాట. విరాట్ జగత్ కా ఇదంతా కూడా అశ్వస్య మేధ్యస్య దీవలోకము. పృష్టం అది నడుము భాగం అట, పృష్ఠ భాగము. అంతరిక్షం ఆకాశం ఏదైతే ఉందో అది ఉదర భాగం, ఉదరికి సమానంగా చెప్పుకున్నామట. పృథివీ పాదస్యం అంటే పాద జలాలు అంటే తలువ అంటే కింది భాగం అయితే ఉంటుందో వేడి కింద మన కాదు పాదం కింద ఏదైతే ఉంటుందో ఆ భాగంగా తీసుకొని చెప్పుకున్నామంట. అందుకే ఇక పృథివీ పాదస్యం. దిశలు ఏవైతే ఉన్నాయో పార్శ్వే అంటే దక్షిణ దిశలు ఉపదిశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దిశ పార్శ్వే అవాంతర దిశ. అలాగే ఆ దిశలు చెప్పుకున్నాం. ఆ దిశలో అవాంతర దిశలు అంటే ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి ఏవైతే ఉన్నాయో అవి ఉపదిశలు అనమాట. అవాంతర దిశ అంటే మధ్యవర్తి దిశలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉపదిశలు కూడా అవన్నీ కూడా పరుషవ అంటే పసలియ. అలాగే రితవ ఆ ఋతువులు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా అంగభూతంగా ఉన్నాయి. ఈ వైశ్వానర స్వరూపంతో యుక్తమైనటువంటి పిండానికి ఇవన్నీ అంగభూతంగా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మంత్రాంశం ద్వారా తెలుస్తున్నామట. అందుకే అవాంతర దిశ రితవ అంగాని ఇవన్నీ కూడా. అలాగే మాసాశ్చ అర్ధమాసాశ, మాసాలు అంటే నెలలు. అలాగే పక్షములు, అర్ధమాస అంటే పక్షం, పూర్ణమాసము, కృష్ణపక్షం, శుక్లపక్షం అంటే ఇవన్నీ పర్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్వాన్ని అహోరాత్రి అంటే దినము రాత్రి ప్రతిష్ట అంటే ఒక స్థితి స్థానం ఎందు స్థిరమై ఉన్నాయన్నమాట. అంటే ఒక చోట వ్యవస్థితంగా ఉన్నాయి, ఒక చోట ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం. అలాగే
నక్షత్రాన్ని అస్థిని, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అస్థిని ఎముకలు ఏవైతే ఉన్నాయో, నవహ బాధలు ఇవి ఏవైతే ఉన్నాయో, మాంసాన్ని మాంసం ఇంకేదైతే ఉందో, భూవధ్యం అంటే ఉదరంలో స్థిరమైనటువంటి భోజనం అంట, పొట్టలో నిండి ఉంటూ భోజనం ఏదైతే ఉందో, పిపాస స్థాన అంటే ఓవధ్యం అంటే ఉదర స్థానంలో ఉన్న భోజనం అంట, సికతాహ ఇసుక ఏదైతే ఉందో, సింధవహ నదియ నదులు, ఇంకా నదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంతర్నాడి అంటే అంతర్ముఖంగా ఉన్నటువంటి నాడులు అనమాట. యకృచ్చ, యకృత్ అంటే ఒక జిగర్ అనమాట, అది క్లోమానహ చ పిపాస స్థానం అనమాట, అంటే దాహానికి ఆ దాహం వేయడానికి గల ముఖ్యమైన స్థానం, ముఖ్యమైన అంగ విశేషం అయితే ఉందో అది తీసుకుంటాం అనమాట. అందుకే ఇక్కడ ఆ సింధవ ఉవధ్యం, సికతాహ, సింధవ, గుదాహ ఇవి అంటే గుదాహ అంటే మన పొట్టలో ఉండే ప్రేగులు ఏవైతే ఉన్నాయో ఆ నాడు సూక్ష్మ నాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ తీసుకోబడతాయి. అంటే మన పేగులు, పెద్ద పేగులు, చిన్న పేగులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాడు. యకృత్స జిగర్ అంటే అది కూడా ఒక ఆ లోపల భాగం పిండంలోనే అది జిగర్ భాగం ఉంటుంది అన్నమాట, కోమలమైన భాగం ద్రవ పదార్థంగా తరల పదార్థంగా ఉంటుంది, దాన్ని యకృతిగా చెప్పుకున్నాం జిగర్. అది క్లోమానహచ, క్లోమాన్ అంటే ఆ ముందు ఒకటైతే దాహస్థానం చెప్పుకున్నాము. అలాగే జిగర్ అంటే ఇక్కడ ఆ జిగర్ కంటే పిపాస స్థానికి దగ్గరభూతంగా ఉన్నటువంటి తత్వాన్ని ఇక్కడ క్లోమానహ కింద చెప్పుకున్నామట. అలాగే పర్వతాహ కొండలు ఏవైతే ఉన్నాయో, ఔషధయశ్చ వనస్పతయశ్చ ఔషధాలు వనస్పతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లోమాని లోమాలతో యుక్తమై ఉన్నాయి. అందుకే వీటిని జాగ్రత్త చేస్తూ సూర్యుడు ఏం చేసే ఇక్కడ పూర్వార్ధ నాభి ప్రదేశం నుంచే నిమ్నలోచన అంటే ఆ ఉదయిస్తూ అక్కడ దాని మళ్ళీ నిమ్నలోచన అంటే దాక్కుంటూ పూర్వార్ధులు అధికంగా నాభి నుంచి పైభాగం వరకు వృద్ధి చెందుతూ ముందు తీసుకెళ్తూ ఉంటామంట. తర్వాత నిమ్నలోచన మళ్ళీ అక్కడి నుంచి సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. అప్పుడు ఉదయించినప్పుడు దాని యొక్క గతి ఉర్ధ్వగతి ఉంటుంది, అస్తమిస్తున్నప్పుడు నిమ్నలోచనంగా ఉంటుంది అన్నమాట, అంటే అస్తమిస్తూ ఉంటామట. అందుకే ఇది ఉత్తరార్ధ భాగము నాభి కంటే కూడా నిచ్చిన భాగంకి తీసుకున్నాం, నాభి కంటే కింది భాగం తీసుకున్నామట, నాభి కంటే కింది భాగం తీసుకున్నామట. నిమ్నలోచన ఉత్తరార్ధం, నిమ్నలోచనం ఉత్తరార్ధ. అలాగే యద్ విజృంభతే, విజృంభతే అంటే అయితే మనకు ఇక్కడ జంబాయి ఆవలింతలు తీసుకుంటున్నామో ఇవి తద్ విద్యోతతే అంటే అది ఒక బిజిలీ ప్రకాశిస్తూ ఉంటున్నాడు ఆ సమయంలో. అలా చేసినప్పుడు అది ప్రకాశ రూపంలో పోల్చి చెప్పుకున్నాడు. అంటే పిండంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా చేస్తున్నా బ్రహ్మాండంలో ఏ రకంగా చూస్తాము. అందుకే ఏది విజృంభతే, ఏ జంహాయి తీసుకుంటున్నాడో తద్ విద్యోతతే అది విశేషంగా ప్రకాశిస్తుంది. ఏది విధూనతే, ఆ విధునితో అక్కడ శరము చాలా వణికిపోతూ ఉంటుందన్నమాట, శరము పూర్తిగా వణికిపోతూ ఉంటుందన్నమాట. ఆ రకంగా తద్ స్తనయతి, యద్ మేహతి తద్ వర్షతి. అందుకే ఎక్కడైతే బాధలు మేఘాలు ఉంటాయో అక్కడ యత్ మేహతి, అక్కడ ఇవన్నీ కూడా మేఘాలు గర్జిస్తున్నాయో అవన్నీ కూడా ఆ వర్షం రూపంలో మనకు కిందికి వస్తున్నాయి. దానికి మేహతి అంటే పిండంలో ఈ విధంగా మూత్రాశయం మూత్రాన్ని మనం తీస్తుంటాం. అలాగే ఈ బ్రహ్మాండానికి మూత్రాశయం ఏంటంటే ఇక్కడ వర్షం అనమాట, వర్ష రూపంలో మనకు ఇక్కడ దాన్ని ఉపయోగించుకుంటున్నాము. అందుకే తర్వాత లాస్ట్ లో వాగేవ, జగత్కి వాక్ శబ్దం ఏదైతే ఉందో అస్య, అస్య వాక్ ఏవ అంటే వాక్ యొక్క తత్వభూతమే. అస్య మేధ్య అశ్వ విరాట్ స్వరూపానికి జగత్కి వాక్ ఏవ, వాకి ఇక్కడ విశేషంగా తీసుకోబడింది, విశేషంగా చెప్పబడింది. ఈ రకంగా మొత్తానికి మనకు ఈ సృష్టిని ఒక రకంగా చూస్తే ఏం చెప్పుకున్నాము, మామూలుగా ఉపనిషత్తులో జాతం నుంచి అజ్ఞాత విషయాన్ని మనం వర్ణించుకుంటామట. ఏం చెప్పుకుంటాము, జాత విషయాన్ని అంటే నిమిత్తంగా కొంచెం ఆధారం తెలిసినట్లయితే ఆధారాన్ని నిమిత్తం చేసుకుని తెలియని తత్వాన్ని కూడా అనుమానంగా దాన్ని యథార్థంగా తెలుసుకుంటాము. ఆ రకంగా మన విషయ ప్రతిపాదన చేసుకుంటూ వస్తున్నామట. కాబట్టి ఆ వర్ణ శైలి ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ సృష్టి ఒక రకంగా అశ్వమేధ యాగం అంటే ఇది ఆ రకంగా పోల్చి చెప్పుకున్నాడు. అంటే ఒక విరాట్ స్వరూపం, విరాట్ అశ్వము,
అందుకే ఇలాంటి విరాట్ అశ్వానికి విరాట్ స్వరూపంతో యుక్తమైన బ్రహ్మాండానికి తల ఏంటంటే ఉష, కళ్ళు ఏంటంటే సూర్యుడు, ప్రాణం అంటే వాయువు. అంటే ఈ బ్రహ్మాండానికి చెప్పుకున్నాను అవయవాలు ఏంటంటే చెప్పుకుంటే అది చెప్పుకున్నామంట. ఈ బ్రహ్మాండానికి ప్రాణం అంటే వాయువు అంటే పంచభూతాలు, ఇవన్నీ కూడా ఓపెన్ చేసే ఉన్నాయి. అలాగే ఇంకా పూర్తిగా ఉద్ఘాటిత భాగం అయితే ఉందో ముఖం అనమాట, అది వైశ్వానర అగ్ని. మనకు పూర్తిగా ఓపెన్ అయినటువంటి భాగం అయితే ఉందో అందులో వైశ్వానర అగ్ని ఉంటుందంట. అందుకే ఇటువంటి మేధ్య అశ్వానికి ఆత్మ ఏంటంటే, ఈ మేధ్య అశ్వానికి సంపూర్ణ బ్రహ్మాండం యొక్క అశ్వానికి ఆత్మ ఏంటంటే ఇక్కడ సంవత్సరం అని చెప్పుకున్నాము. అందుకే మేధ్య అశ్వానికి ఆధారము స్వరూపం ఏంటంటే సంవత్సరము, అంటే సమయం అనమాట, ఒక సమయకాలం అనమాట. వీటికి పృష్ఠ భాగము ద్యులోకం అని చెప్పుకున్నాము, ఉదర భాగం ఏదైతే ఉందో అది అంతరిక్ష లోకం చెప్పుకున్నాము. అలాగే ఇసుక వీటి యొక్క పృథ్వీ లోకం ఏదైతే ఉందో అంటే కింది భాగం అంట, పాదం యొక్క తల భాగం పృథ్వీ లోకం అని చెప్పుకున్నాం. అలాగే దిశలు ఉపదిశలు ఏవైతే ఉన్నాయో వీటిని పసలీయ కింద చెప్పుకున్నాను, పసలీయ. అలాగే అవాంత దిశలు కూడా ఋతు రూపంలో చెప్పుకున్నాము. ఈ రకంగా అన్ని కూడా మాసము ఇవన్నీ ఋతువులను కలుపుకుంటున్నామో, మాసము అర్ధమాసం ఇవన్నీ మాసాలు ఏవైతే ఉన్నాయో, పక్షాలు శుక్లపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇవి, అలాగే అహోరాత్ర దినాలు ఏవైతే ఉన్నాయో, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, బాధలు మేఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అర్ధ పక్వంతో యుక్తమైనటువంటి భోజనంతో యుక్తమైనటువంటి ఉన్న పదార్థంగా ఉన్నాయన్నమాట. అంటే ఇవి నాడుల్లో, అంతర్నాడుల్లో, స్థూల నాడుల్లోకి వెళ్ళి ఔషధంలో వనస్పతులు ఏవైతే ఉన్నాయో, అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిన్నిటికీ ఇది యుక్తం చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ విరాట్ స్వరూపాన్ని, బ్రహ్మాండ యొక్క స్వరూపాన్ని అశ్వంతో పోలిస్తూ ఏ అవయవాలు ఎక్కడ ఉన్నాయి, ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఎటువంటి తత్వాన్ని తీసుకుంటున్నాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నామట. అందుకే ఈ రకంగా శరీరంలో ఉండేటువంటి అవయవాలని కూడా బ్రహ్మాండంలో ఉండే తత్వాలని కూడా దాంతో తయారైనవి. అంటే బ్రహ్మాండంలో ఏ గతివిధి నడుస్తుందో అది పిండం నడుస్తుంది, పిండంలో ఏ గతివిధి నడుస్తుందో యథార్థంగా అదే బ్రహ్మాండం నడుస్తుంది, బ్రహ్మాండం నడుస్తుందన్నమాట. అదే విషయం ఇక్కడ మనకు ఏ రకమైన క్రియా గతివిధి ఉంటుందో అదే రకమైన కర్మ కూడా ఇదే విధంగా ఉంటుంది. అందుకే లాస్ట్ లో హిని హినాతా హై సృష్టిమయ గిరిజనా హై. హిని హినాన అంటే ఇక్కడ మనకు అశ్వం ఏదే విధంగా ఉందో అరుస్తూ ఉంటుందో దాన్ని మనకు ఇక్కడ వాగ్యే వాక్, ఈ రకంగా మనకు సృష్టిలో ఒక రకమైనటువంటి యజ్ఞం నడుస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశం చెప్తుంది. ఇవన్నీ క్రమంగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి అశ్వస్య ఉష అనేది అశ్వస్య మేధ్య శిరస్సు అని చెప్పుకున్నాం, సూర్య చక్షు అని చెప్పుకున్నాం, సూర్య చక్షు అని చెప్పుకున్నాం, వాత ప్రాణం అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఈ బ్రహ్మాండానికి ఏ అవయము శిరంలో ఉండేటువంటి అంగాలతో ఏ అవయంతో పోల్చబడి చెప్పబడింది, ఇది మనం గమనించాలన్నమాట. ఉదయంలో కానీ మనకు సూర్యోపాసన ద్వారా మనకు మన నతమస్తకం అయిపోయి ఆ సూర్యుని మనం చేసుకుంటాం. అందుకే ఒక తలతో పోల్చి చెప్పుకున్నాం ఉషా, కానీ ఒక తలతో చెప్పుకున్నాం. బ్రహ్మాండానికి తల, మన శరీరం పిండంలో ఏ విధంగా తల ముఖ్యమైనదో అలాగే ఈ బ్రహ్మాండానికి ఉషాకాలం అనేది అత్యంత ప్రధానమైనది. అలాగే ఆ పిండానికి ఒక్కొక్క అవయం మనం జోడించుకున్నట్లు వచ్చినట్లయితే సూర్యుడు చక్షు రూపం అని చెప్పుకున్నాము. సూర్య చక్షు అంటే పిండంలో చక్షు, బ్రహ్మాండంలో సూర్యుడు అనమాట. సూర్యశ్చ చక్షురు వాత, సూర్య చక్షు వాత ప్రాణ. ఈ పిండ బ్రహ్మాండానికి ప్రాణం ఏంటంటే మనం వాత వాయువు అని చెప్పినామంటే పంచమహాభూతం. ఈ రకంగా వ్యక్తం అగ్ని వైశ్వానరం సంవత్సరం ఆత్మ విశ్వస్య మేధ్యస్య, విశ్వంతో యుక్తమైన మేధ్యానికి సంవత్సర రూపంగా చెప్పుకున్నాము. అలాగే దేవు పృష్టం అంతరిక్షం ఉదరం, ఇవన్నీ కూడా క్రమంగా మనం ఏం చెప్పుకున్నామో అవన్నీ కూడా ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి అవయవాల కింద చెప్పుకున్నాము. ఏంటివి? నక్షత్ర గ్రహాలు, ఉపగ్రహాలు ఏవైతే దిశలు ఉపదిశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటివన్నీ కూడా పిండంలో ఉండే తత్వానికి ఆధారభూతము. అలాగే పిండంలో ఉండే తత్వాలే బ్రహ్మాండంలో ఉండేటువంటి ఒకదానికి కూడా ఆధారభూతంగా ఉన్నాయి. ఈ రకంగా సమస్త శరీరం అంతా కూడా భిన్న భిన్న అంగాలతో ఏ విధంగా యుక్తమై ఉందో అలాగే బ్రహ్మాండంలో కూడా ఇలాగా ఒక్కొక్క తత్వం అనేది ఒక్కొక్క అవయవంతో యుక్తమై ఉంది.
ఒక్కొక్క అవయవంతో యుక్తమై ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. అలాగే ఇదే విషయాన్ని మనం రెండో మంత్రం చూడండి. ఇక్కడ తనయతి ఎన్మే మెహతి తద్వర్షతి, మేఘ గర్జిస్తుంది, అక్కడ వర్ష కురుస్తుంది. వాగే వర్ష వాక్, అందుకే వాక్య ఇక్కడ దీనికి ఒక వాక్ స్వరూపం అని చెప్పి చెప్పుకున్నామట. అస్తు రెండో మంత్రం చూడండి. అహర్వా అశ్వం పురస్తాత్ మహిమ అన్వాజయత తస్య పూర్వే సముద్రే యోని రాత్రిర్యేనం పశ్చాత్ మహిమ అన్వాజయత తస్య అపరే సముద్రే యోనిరేతౌ వా అశ్వం మహిమానౌ అభితః సం బభూవతుర్ అయో భూత్వా దేహాన వహద్ వాజి గంధర్వాన్ అర్వాన్ అసురాన్ అశ్వో మనుష్యాన్ సముద్ర ఏవ అస్య బంధుః సముద్రో యోనిః సముద్రః ఏవ అస్య బంధుః సముద్రో యోనిః అని చెప్పి ఈ రెండవ మంత్రం మనకి ఇక్కడ ప్రస్తావించబడింది. అర్వహ వై, అహర్వ కదా, అహర్వా అంటే కదా, అహర్వై అశ్వం పురస్తాత్ మహిమ అను అజాయత తస్య పూర్వే సముద్రే యోనిః రాత్రిః ఏనం పశ్చాత్ మహిమ అను అజాయత తస్య అపరే సముద్రే యోనిః ఏతౌ వై అశ్వం అభితః మహిమానో సంబభూవతుః హయః భూత్వా దేవాన్ అపహత వాజీ గంధర్వాన్ అర్వాన్ అసురాన్ అశ్వః మనుష్యాన్ సముద్రః అస్య బంధుః సముద్రః యోనిః అని చెప్పి ఈ రకంగా మనం చెప్పుకున్నాం. అంటే ఈ అశ్వానికి వెనక ముందు మనకి ఎలా ఉందంటే ఆ అశ్వం యొక్క మహిమ గురించి మనం రకరకాలుగా భిన్నంగా ప్రస్తావించుకుంటూ వచ్చామట. అంటే ముందు చెప్పుకున్న బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ పిండంలో ఉన్నటువంటి తత్వాలు, అంగాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంలో తత్వాలు అని చెప్పి ఒక్కొక్క అంగాన్ని అన్ని తీసుకొని చెప్పుకున్నామట. ఏది కూడా వదిలిపెట్టకుండా పిండంతో ఏ క్రియాకలాపాలు చేసినామని బ్రహ్మాండంలో క్రియాకలాపాలు జరుగుతున్నాయని చెప్పి చెప్పుకున్నామట. అదే విషయాన్ని కొంచెంగా ముందు తీసుకుపోయి ఇలాగ అశ్వమేధ యాగంలో ఉన్నటువంటి అశ్వం యొక్క మహిమ గురించి భిన్న భిన్న రకాలుగా ఇంకా ప్రస్తావిస్తున్నామట. భిన్న భిన్న విషయాలుగా ప్రస్తావిస్తున్నామట. అదే రకంగా అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాము, ఇక్కడ సృష్టిలో రాత్రింపగలు ఏవైతే ఉన్నాయో దినము రూపి ఏదైతే ఉందో అది ఒక అహర్వా అశ్వం పురస్తాత్ మహిమ అని చెప్పుకున్నామట. అహహవై డిన్ అంటే సృష్టి రచన ఏదైతే ఉందో అది జగత్క విరాట్ స్వరూపం అని చెప్పుకున్నాము, అస్వరూపం అని చెప్పుకున్నాము. పురస్తాత్ మహిమ, ఆ మహిమ అయితే ఉందో, మహత్వం అయితే ఉందో, అను అజాయత అంటే ఉత్పన్నమైనటువంటి దానికి ఇక్కడ పూర్వ దిశగా ఉంది. తస్య అనుజాయత తస్య పూర్వే సముద్రే, ఆ పూర్వ సముద్రంలో మనకు ఉత్పత్తి స్థానం మనకు ఆధారం ఏదైతే ఉందో, అలాగే రాత్రి ప్రళయ స్థానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దాని యొక్క మహత్వం గురించి ఆ అశ్వం యొక్క మహత్వం గురించి చెప్పుకొని ఇక్కడ విశాలంగా చెప్పబడింది. రాత్రి అంటే ఇక్కడ ప్రళయంతో పోల్చి చెప్పారు. ఇక్కడ ఏనం ఇట్లాంటి ఉత్పత్తి విరాట్ జగత్ అంతా కూడా అశ్వంతో మనం విరాట్ స్వరూపం అశ్వంకి చెప్పుకున్నదా, అలాగా పశ్చాత్ మహిమ మహత్వాన్ని
అజాయత తస్య అపరే పశ్చిమ దిశలో ఉన్నటువంటి భాగం అయితే ఉందో సముద్రే యోని అంటే సముద్రంలో ఉత్పత్తి స్థానం అయితే ఉందో ఈ రెండు కూడా దినము రాత్రితో సృష్టి రచన యొక్క ప్రళయాన్ని అంటే ముఖ్యంగా మనం దినము రాత్రి అయితే కలుతున్నాం ఇది సృష్టి కాలము ప్రళయకాలం రెండింటిని పోల్చి చూపించామట. దినము రాత్రిని సృష్టి ప్రళయంతో పోల్చి చూపించామట. అందుకే వై అశ్వం అభిత అంటే విరాట్ జగత్ రూపం అయితే ఉందో అశ్వానికి నాలుగు వైపులా మహిమానం అంటే వాటి యొక్క మహిమలను సంబభూవతు అంటే వాటి యొక్క విరాట్ జగత్ రూపాన్ని అశ్వంతో ఈ రకంగా సంభావన రూపంలో వ్యక్తం చేసి చెప్పారన్నమాట. హయహ అంటే ఇలా చెప్తూ కూడా హయహ అంటే ఇక్కడ త్యాగ రూపంలో, అందుకే ఈ విరాట్ జగత్ రూపంలో ఉండే తత్వాలు ఏవైతే ఉన్నాయో త్యాగ భావంతో త్యాగ రూపంతో వదిలేస్తూ హేయ భూత్వ దేవాన్ దేవతలంతా కూడా ఇంద్రియాలను జయించుకొని అవహత్ అంటే వాటి మీద అంటే ఇంద్రియాలలో ఉన్నటువంటి విషయాలను మనం దూరం చేసుకుంటూ వాళ్ళు త్యాగం చేస్తూ వాటి మీద దేవతలతో కూడా ఇంద్రియాల నిగ్రహంతో వాళ్ళంతా కూడా వాటి మీద ఆరోహణం చేస్తూ ముందుకు వెళ్ళిపోతే దివ్యత్వాన్ని పొంది బ్రహ్మలోకాలకు వెళ్ళిపోతున్నారు. అందుకే వహనం కర్త అవహతం అంటే అక్కడ వహనం చేస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే వాజీ రూపంలో అంటే భోగ్య సామాగ్రితో యుక్తమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గంధర్వాన్ అంటే ఆమోద ప్రమోదంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా అరువ అంటే ఇక్కడ అంటే హింసాకి సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తన స్వార్థం కొరకు లీనం చేసుకుంటూ అసురులంతా కూడా దుష్ట స్వభావంతో మనుషులను పీడిస్తూ భోగ భాగ్యాల విషయంలో లీనమై ఉన్నారు. కాబట్టి ఇటువంటి మనుషులంతా కూడా మనకు సముద్ర ఏవ అస్య బంధు, అందుకే ఇక్కడ సంసారంలో పదార్థాలను ఏవైతే ఉన్నాయో వాటిని బంధు బాంధవుగా భావిస్తూ సాంసారిక విషయవాసంలోనే యుక్తమై ఉన్నారు అని చెప్పి ఇక్కడ అసలు విషయంలో తీసుకొని చెప్పారు. కానీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాటిని జయించుకుంటూ ఇవి కాదని చెప్పి దేవలోకాలను దివ్య గుణాలను పొందుతూ సాంసారిక విషయాన్ని త్యాగం చేస్తూ వాళ్ళు సృష్టి రూపంలో ఉన్న దివ్యత్వాన్ని పొందుతూ ఆ పరమాత్మ తత్వాన్ని ఉత్పత్తి స్థానమైనటువంటి పరమాత్మత్వాన్ని ఆడం చేసుకుని వాళ్ళు ముందుకెళ్తున్నారు అన్నట్టుగా ఈ విషయాన్ని ప్రస్తావించబడింది. ఈ విషయాన్ని మీకు మళ్ళీ ప్రస్తావిస్తాను నేను, ఎందుకంటే అన్వయం అనేది ఇక్కడ భిన్నంగా చెప్పబడింది. ఇది కొంచెం సూక్ష్మంగా ఇంకా మీకు విషయ ప్రస్తావన నేను ప్రస్తావిస్తాను. మొత్తానికి ఇక్కడ మనకు దీంట్లో ఉన్న విషయంగా మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ మన హిందీ భాగాన్ని చూసినట్లయితే ఇక్కడ अश्व के आगे पीछे जैसे उसकी महिमा को गाने वाले घुंघरू लगाए जाते हैं, सृष्टि में दिन रूपी घुंघरू उसकी अगली और रात्रि रूपी घुंघरू उसकी पिछली महिमा का बखान कर रहे हैं. అంటే ఇక్కడ అశ్వం యొక్క ముందు భాగం వెనుక భాగం వాటి మహిమను గురించి చెప్తూ అక్కడ ముందు భాగం వెనుక భాగం అయితే ఉందో రాత్రి దినంతో పోల్చబడి చెప్పుకున్నామట. అంటే ఈ విధంగా దినంలో ఉదయం ఏ రకంగా పూర్వ సముద్రంతో యుక్తమై ఉంటుందో రాత్రి ఆపక సముద్రంతో యుక్తమై ఉంటుందో అలాగా ఇక్కడ పోల్చి చెప్పబడింది అనమాట. అంటే ఒక సమయంలో భారతదేశానికి పూర్వ భాగంలో కూడా సముద్రాలు ఉండేవి అనమాట. ఇప్పుడు పూర్వ భాగంలో మనకు సముద్రాలు లేవు. అలాగా భూగర్భవేత్తల యొక్క అంచనా ప్రకారంగా ఈ రకంగా ఈ సంకేతాన్ని ఇక్కడ చెప్పబడింది అనమాట. సరే, మొత్తానికి ఈ దినము రాత్రి అంటే సృష్టి రూపము ప్రళయ రూపం ఏదైతే ఉందో ఇవి అశ్వానికి ముందు వెనక రెండు వైపుల మహిమను చెప్తూ ఇక్కడ ఉల్లేఖించారు అనమాట. అంటే ఇక్కడ అశ్వం పోలిస్తూ చెప్పినప్పుడు అశ్వంలో 4 భాగాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే హయ, వాజి, అర్వ, అశ్వం అని చెప్పి ఇక్కడ ఈ సృష్టి అంటే హయ రూపం అన్నమాట. ఈ సృష్టి ఏదైతే ఉందో బ్రహ్మాండం ఏదైతే ఉందో హయ రూపం అంటే త్యాగ రూపం, త్యాజ్యమైంది. ఈ సృష్టి ఏదైతే ఉందో హయ రూపం అంటే త్యాజ్యమైంది. అలాగే రెండవది వచ్చేసి ఇక్కడ దేవగన్ అంటే ఈ సృష్టి రూపి అశ్వాన్ని హయ రూపంగా భావిస్తూ వాటిని
త్యాగం చేయాలి. అంటే హేయమైంది అంటే సంసారంలో ఉండేది శాశ్వతమైంది అని చెప్పి హేయ రూపంగా తీసుకొని దాన్ని వదిలేయాలని చెప్పి చెప్పుకున్నామట. అలాగే ఈ ఆ సంసారాన్ని ఏదైతే భోగం చేస్తున్నదో అనుభవిస్తున్నదో అది ఇక్కడ ఇది సృష్టి అంట, వాజి రూపం అంట. అంటే ఈ సృష్టి కాలంలో ఏవైతే భోగభాగ్యాలు అనుభవిస్తున్నదో ఈ వాజి అంటే అన్నంతో యుక్తమైన భోగ్య పదాలతో యుక్తమైనమాట. అంటే విలాసాలతో యుక్తమైనటువంటి సృష్టి రూపి అశ్వాన్ని ఇక్కడ అనుభవిస్తున్నారు. అందులో కూర్చొని సవాదం చేస్తున్నారు. అందులో కూర్చొని భోగ విలాసాలు లీనమవుతున్నారు. సాంసారిక భోగ భాగ్యాలని యుక్తమవుతున్నారు. ఇది ఏదైతే దీన్ని వాజి రూపం అని చెప్పుకున్నాం. అలాగే సృష్టి యొక్క అరవా రూపం ఏంటంటే ఇది అరవా రూపం వధక స్థాన హై హింసాసి హి యహ కామ్ చల్తా హై. ఇక్కడ అరవా రూపంలో ఏమిటంటే హింసకాత్మకమైన స్థితి ఉత్పన్నమవుతున్నమాట. అంటే ముందుగా అంటే ఇక్కడ దేవత గురించి చెప్పిన తర్వాత అరవా రూపం చెప్తున్నామట. అరవా అంటే ఇక్కడ వధక స్థానం ఇషసేహి యహ కామ్ చల్తాయి అంటే ఎక్కువగా హింసాత్మకంగానే ఇక్కడ పని జరుగుతూ ఉంటుంది. అంటే అసురులు అంటే రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఈ సృష్టి రూపి అశ్వాన్ని అరవాగా భావించి ఇక్కడ మనకు హింసాత్మకంగానే ఉంటుంది అని చెప్పి భావించి వాళ్ళు అదే రకంగా అర్థం చేసుకుంటూ అదే రకంగా భోగ విలాసంలో రాక్షసత్వంతో యుక్తమై ఈ సంసారంలో ఉంటున్నారు, భోగభాగ్యాలను అనుభవిస్తున్నారు. అందుకే అంతిమంలో హై వాజి అరువ అశ్వరూపం ఏంటంటే ఇక్కడ అశ్వము అంశ అంటే అన్నాది పదార్థాలు ఉత్పలబ్ధం కావడానికి స్థాన విశేషం అన్నమాట. మనుషులంతా కూడా అంటే సామాన్య వ్యక్తులు కూడా ఈ సృష్టి రూపి అశ్వాన్ని అశ్వంగా భావించి ఆ రకంగా తీసుకొని కేవలం అతని భోగ్య పదార్థాలతోటి అన్నాది పదార్థాలతోటి జీవనము కొనసాగించడం కోసం నిర్వహణ చేస్తూ ఉండదన్నమాట. ఇదే కాకుండా వాళ్ళు దాంతో సంతుష్టంగా ఉంటున్నారు. అంటే ఏదైతే మనకు ఉపలబ్ధమో దాంతో సంతుష్టంగా ఉండి అక్కడే ఉంటున్నారు, సంతోషపడుతున్నారు. ఈ రకంగా దేవతలు, గంధర్వులు, అసురులు, మనుషులు అంటే ఇక్కడ నలుగురిని తీసుకొని చెప్పబడింది అన్నమాట. దేవతలు, గంధర్వులు, అసురులు, అది మనుషులు. ఈ సృష్టి రూపి విరాట్ అశ్వాన్ని హై వాజి అర్వ అశ్వ అంటే ఇక్కడ మనకు మనుషులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, అలాగే దేవతలు ఉన్నారన్నమాట. వీటన్ని కూడా ఈ సంసారాన్ని హేయంగా భావించి ఎవరైతే ఆ రకంగా విచారిస్తున్నారు వాళ్ళు దివ్యత్తుని పొంది బ్రహ్మలోకాన్ని పొందుతున్నారు. ఈ సృష్టిలో బ్రహ్మాండంలో ఉండే పదార్థాలు త్యాగం కాకుండా వాటిని భోగభాగ్యాన్ని అనుభవిస్తుందో వాళ్ళు అసురులుగా, రాక్షసులుగా ఉంటూ, మనుషులుగా ఉంటూ ఇక్కడే ఉండే పదార్థాలు అనుభవిస్తూ ఇక్కడే ఉంటున్నారు అనే అంశాన్ని అనే భావాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. पर వీటన్నిటి కూడా इन सब का बंधु इन सब का कारण समुद्र है। अगर समुद्र जिसमें सब दौड़ते हुए जाकर मानो जैसे बंधु में लीन हो जाते हैं वैसे उसमें लीन हो जाते हैं। అందుకే సంసారంలో పదార్థాల్లో ఏవైతే లీనమై ఉంటుందో వాళ్ళంతా కూడా ఈ విధంగా సముద్రంలో నదుల్లో ఉండే నీరు సముద్రంలో కలిసిపోతుందో అలాగా సంసారంలో ఉండే విషయవాసనలో వాళ్ళు లీనమైపోతారు. వహి కారణం ప్రకృతి అథవా పరబ్రహ్మ హి మానవ సముద్ర హే జిస్మే సముద్రంలో అన్ని విధంగా లీనమవుతాయో అలాగే సమస్త సాంసారిక విషయాల పట్ల వీళ్ళందరూ కూడా లీనమవుతారు అనే విషయాన్ని దేవత రూపంలో, రాక్షసుల రూపంలో, గంధర్వుల రూపంలో ఈ విషయం అనేది మనకు బ్రహ్మాండం అనేది ఈ బ్రహ్మాండం ఒక అశ్వరూపం చెప్పుకున్నాము. అశ్వం ఏ విధంగా అంగాలు ఉన్నాయి, ప్రత్యంగాలు ఉన్నాయి, అలాగే రకంగా అంగ ప్రత్యంగాలు ఉంది. ఈ బ్రహ్మాండంలో ఉండే తత్వాన్ని ఎవరైతే అనుభవిస్తున్నదో వాళ్ళు ఇక్కడ సంసారంలో ఉండే విషయాల పట్ల భోగభాగ అనుభవిస్తూ ఈ సముద్రంలో కలిసిపోతున్నారు. సముద్రం ఏ విధంగా విశాలంగా ఉందో అలాగే విషయవాసనలో లీనమైపోతున్నారు. అలాగే దేవతలు ఎవరైతే ఉన్నారో యథార్థంగా తెలుసుకుని దివ్య గుణాలను పొంది వాళ్ళు బ్రహ్మలోకాన్ని, బ్రహ్మతత్వాన్ని పొందుతున్నారు. ఈ రకంగా సృష్టిలో ఎవరు ఎలా ఉంటారు అనే విషయాన్ని సంకేత రూపంలో ప్రస్తావించబడింది. ఇదే విషయాన్ని మీకు ఒకసారి విస్తృతంగా మళ్ళీ చెప్పుకుందాము. ఓకేనా? దీన్ని సారాంశం చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్దాము. అస్తు. మొత్తానికి ఇక్కడ ఈ బ్రహ్మాండాన్ని విరాట్ అశ్వం రూపంతో పోల్చి చెప్పుకున్నామట. విరాట్ అశ్వంలో ఏ రకంగా అయితే అంగాలు ప్రత్యంగాలు ఉన్నాయో బ్రహ్మాండంలో ఉండే అంగాలు కూడా ప్రతిదీ కూడా మనకు ఒక ప్రాణికి ఏ రకంగా సహాయపడుతుందో, వాటి ఏ రకంగా
ఆ ఇంద్రియాలతో ఏ విధంగా భోగభాగ్యం అనిపిస్తుందో అలాగే బ్రహ్మాండంలో పదార్థాలతో మనం ఏ రకంగా అనుభవిస్తున్నాం, ఏ రకంగా అవి ఉపయోగపడుతున్నాయి, అలాగా ఆ పిండం యొక్క స్థితిని మన స్వరూపాన్ని మనం చూసాం అనమాట. అస్తు ఇది క్రమం ఏంటో మళ్ళీ ఒకసారి మనం సారాంశంగా చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. అస్తు దీంట్లో మీకు సందేహాలు ఉండొచ్చు, ఆ సందేహాన్ని వ్యక్తి మనం రేపు చెప్పుకుందామండి. అస్తు శాంతి పాఠ. ఈ రకంగా ఇది ప్రథమ అధ్యాయంలో ప్రథమ బ్రాహ్మణము. ఇక్కడ మనకు ఈ 2 మంత్రాలు చెప్పబడింది. అస్తు అదేంటో మనం ఇంకా ఒకసారి మళ్ళీ చూసి మనం ముందుకెళ్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.